guys, welcome to Suresh Gnan Vihar University, Jaipur, Rajasthan. యూనివర్సిటీ ఎవరు స్థాపించారో తెలుసా అసలు మీకు? తెలీదు. ఒక ఫ్రీడమ్ ఫైటర్. అవునా? ఎస్, సురేష్ అని ఒక ఫ్రీడమ్ ఫైటర్ చేత ఈ యూనివర్సిటీ 2008లో ఎస్టాబ్లిష్ అయిందండి. టాప్ MNC కంపెనీస్ కూడా ఉన్నాయి. అదే యాపిల్, Yes. గూగుల్, Yes. మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్. ప్రిఫర్ చేసే కోర్సెస్ ఏంటి అంటే బీటెక్ సిఎస్సి, క్లౌడ్ ఇంజనీరింగ్ అండ్ డేటా సైన్సెస్ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో ఇప్పటి వరకు అన్ని యూనివర్సిటీస్ టీచ్ చేసే కరికులం ఇస్ డిఫరెంట్. ఈ A-STAR ఇస్ కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్. ఫ్యాకల్టీ కూడా మనకి టాప్ MNC కంపెనీస్లో వర్క్ చేసి వచ్చిన ఫ్యాకల్టీ. టీచింగ్ అనేది AI ద్వారా ఇస్తారనమాట. 5 మేజర్ కోర్సెస్తో పాటు 5 మైనర్ కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ ప్రతి మంత్కి ఒక ఇండస్ట్రియల్ విజిట్స్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్కి కూడా తీసుకెళ్తారు. But learn from actual engineers who are coming from Amazon and Google and Nvidia, but teaching you how to build real AI and software. Why should a student Yeah. choose Oyster compare with the other universities in India? The best benefit that you get out of being at Esther by Gyan Vihar is that you get to work with the people who are building the next AI, who are Okay. building the next software. Hello guys, welcome to Suresh Gnan Vihar University, Jaipur, Rajasthan. ఈ యూనివర్సిటీ ఎవరు స్థాపించారో తెలుసా అసలు మీకు? తెలీదు. ఒక ఫ్రీడమ్ ఫైటర్. అవునా? ఎస్, సురేష్ అని ఒక ఫ్రీడమ్ ఫైటర్ చేత ఈ యూనివర్సిటీ 2008లో ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. ఓకే. ఓకే, అయితే ఫ్రీడమ్ ఫైటర్ నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? డెఫినెట్ గా క్రమశిక్షణ కానివ్వండి, ఆ టైం టేబుల్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, డెఫినెట్ గా హై ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇంకో విషయం తెలుసా? వాళ్ళ గ్రాండ్ సన్ హూ ఇస్ అరస్తు శర్మ, Okay. ఈజ్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అండ్ Okay. సీనియర్ రీసెర్చర్ ఎట్ మైక్రోసాఫ్ట్. ఆయన చేత ఇక్కడ న్యూ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంటే ఏఐతో సంబంధించిన టెక్నాలజీస్ అన్ని యూజ్ చేసి ఈ యూనివర్సిటీ అనేది రన్ చేయబడుతుంది అన్నమాట. సో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి నాకైతే ఏ మాత్రం లేట్ చేయకుండా ఒక్కసారి యూనివర్సిటీని విజిట్ చేయాలని ఉంది. నువ్వు నాకు ఎగ్జాక్ట్లీ, Yeah. మనం వచ్చింది అందుకు కదా. Okay. సో వెళ్దామా? డెఫినెట్ గా వెళ్దాం. చలో. యా. సో కీర్తి, అసలు యూనివర్సిటీ స్థాపించి ఇంత బాగా రన్ చేయడం అనేది అసలు పాసిబుల్ అయ్యే థింగ్ కాదు. Exactly. డెఫినెట్ గా నాక్ ఉండాలి, UGC ఉండాలి, అవన్నీ ఉన్నాయంటావా? ఎగ్జాక్ట్లీ వాసవి. ఈ యూనివర్సిటీకి నాక్ నుంచి A గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది అండ్ UGC రికగ్నైజేషన్ కూడా ఉంది. సో ఇవే ఉన్నాయంటే అసలు కాలేజ్ ఇంకెంత బాగుంటుంది, ఇంకేమేం సర్టిఫికేషన్స్ ఉన్నాయో, అసలు ఏం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారో డీటెయిల్గా ఈ వీడియోలో ఇస్తాము. సో క్యాంపస్ని ఒకసారి చూద్దాము. చలో. కీర్తి, అసలు క్యాంపస్ ఎన్ని ఎకర్స్లో ఉందో తెలుసా? టోటల్ 133 ఎకర్స్లో ఉంది. సో ఎక్కడ చూసినా సరే యూనివర్సిటీలో కేవలం కాలేజెస్ మాత్రమే ఉంటాయి కదా. మన కాలేజ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే టాప్ MNC కంపెనీస్ కూడా ఉన్నాయి. అదే యాపిల్, Yes. గూగుల్, Yes. మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్. ఎస్, ఎగ్జాక్ట్లీ వాసవి. మనకి యాపిల్ది ఇండియాలో 10 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ యాపిల్ ఇక్కడే సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీలో ఉంది.
తెలుసా? Okay. సో నువ్వు ఊహించవచ్చు ఇక్కడ టెక్నాలజీ కానీ స్టడీ అడ్వాన్స్డ్ కానీ ఎలా ఉంటుంది అనే దాని గురించి, అండ్ స్టాండర్డ్స్ ఎలా ఉంటుందో కూడా ఊహించవచ్చు. డెఫినెట్ గా నేనైతే హై స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కానీ నువ్వు చెప్తున్నావు, కానీ నాకు వాటన్నిటిని కూడా చూడాలని ఉంది, క్యాంపస్ ని ఎక్స్ప్లోర్ చేయాలని. ఒక్కసారి క్యాంపస్ ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామా? చేద్దాం, పద. చలో. సో కీర్తి, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి డౌట్ రావచ్చు. సో ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? యా వాసవి, యాక్చువల్లీ ఇప్పుడు ఇంటర్ ఫినిష్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, ది బెస్ట్ యూనివర్సిటీసే చూస్తారు, అంటే లైక్ బీటెక్ చేయాలి అనుకునే వాళ్ళకి. అందులో ఇక్కడ ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటి అంటే బీటెక్ సిఎస్సి, క్లౌడ్ ఇంజనీరింగ్ అండ్ డేటా సైన్సెస్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కోర్సెస్ కూడా ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఆఫర్ చేస్తున్నారు. ఓకే, ఎగ్జాక్ట్. సో కీర్తి, ఇప్పటి వరకు మనం ఇంజనీరింగ్లో ఉన్న కోర్సెస్ గురించి తెలుసుకున్నాం. బట్ ఒకవేళ అగ్రికల్చర్ చేయాలనుకునే వాళ్ళకి కూడా అడ్మిషన్స్ ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ, మనకి సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీలో నాట్ ఓన్లీ ఫర్ సిఎస్సి అండ్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా కాకుండా అగ్రికల్చర్, ఇప్పుడు అగ్రికల్చర్ అనేది చాలా బూమ్లో ఉంది. సో ఎవరైతే స్టూడెంట్స్ అగ్రికల్చర్లో కోర్సెస్ తీసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళకి ద బెస్టే చూస్తారు. అవును, ఎగ్జాక్ట్లీ. సో అది మనకి ఇక్కడ హై అండ్ టెక్నాలజీస్ యూజ్ చేసి మంచి ఫ్యాకల్టీ తోటి ఇక్కడ మనకి అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి ఒక్క కోర్సెస్ సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీ అందజేస్తుంది. సో గైస్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కే కాకుండా అగ్రికల్చర్ చేయాలన్న స్టూడెంట్స్కి కూడా జ్ఞాన్ విహార్లో అడ్మిషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక్కసారి ఇప్పుడు వెళ్ళేసి మనం ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీతో మాట్లాడి అండ్ స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చలో. Sir, Aster by Gnan Vihar, first engineering college in India, self-trained robot teachers. అని చెప్పేసి ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నట్టు స్టూడెంట్స్ మైండ్లో ఉంది. అసలు ఏంటి ఇది, మాకు చాలా తెలుసుకోవాలని ఉంది. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా దీని గురించి? షూర్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే వీటికంటే ముందు మా A-STAR అనే ప్రోగ్రామ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకే. సో సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీ బై A-STAR. సో ఇప్పటి వరకు అన్ని యూనివర్సిటీస్ టీచ్ చేసే కరికులం ఇస్ డిఫరెంట్. ఈ A-STAR ఇస్ కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్ ఫర్, అంటే ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో, స్టూడెంట్ ఈజీగా లైఫ్లో ప్లేస్మెంట్ ఎలా రీచ్ అవ్వాలనే కాన్సెప్టే ఈ A-STAR అనే కాన్సెప్ట్. ఓకే. సో అన్ని యూనివర్సిటీస్లో ఎలా ఉంటుందంటే జస్ట్ బీటెక్ ప్రోగ్రామ్, జస్ట్ క్లాసెస్ ఒకటి, జస్ట్ ఏంటంటే యూనివర్సిటీ సర్టిఫికేషన్స్ అండ్ ప్లేస్మెంట్స్. ఓకే. బట్ ఇక్కడ ఏముంటుందంటే యూనివర్సిటీ నుంచి మేము సర్టిఫికేషన్స్ ఇస్తూ, ఈ A-STAR ప్రోగ్రామ్ ఇస్ ఎడ్యుటెక్ కంపెనీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మా ఓన్ కంపెనీ సోదేయే, ఇట్స్ US బేస్ MNC కంపెనీ. సో దీని ద్వారా ఏం చేస్తున్నామంటే మేము A-STAR ద్వారా ప్రజెంట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ల్యాబొరేటరీస్తో ఇన్ క్యాంపస్ వీఆర్ టైఅప్ విత్ యాపిల్ అండ్ మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ అండ్ అమెజాన్ AWS. ఓకే. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ NVIDIA ఆల్సో. సో వీటితో స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్ ఇస్తూ, అంటే హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్, అంటే నాట్ ఓన్లీ థియరిటికలీ, సో ఈవెన్ హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్, అంటే ఒక రియల్ టైమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ ఎలా అయితే అంటే కంపెనీస్లో ఎలా అయితే ప్రోగ్రామింగ్ డెవలప్ చేస్తారో స్టూడెంట్స్ని ఆ విధంగా మేము ట్రైన్ చేసే కాన్సెప్టే ఈ A-STAR ప్రోగ్రామ్ అండి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్గా పిల్లలకి యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు A-STAR బై జ్ఞాన్ విహార్ దీంట్లో కనుక జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్స్ కోసం డీటెయిల్స్ తీసుకోవచ్చు. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. సో వాసవి, మనకి యూనివర్సిటీ అన్నప్పుడు లైబ్రరీ కంపల్సరీ కదా, అంటే స్టడీస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడే కదా ఉండేది. అవును. ఉందా? సో దానికోసమే మనం ఈ రోజు పురుషోత్తం ఉత్తమ్ భవన్ దగ్గర ఉన్న హౌస్ ఆఫ్ విజ్డమ్, సో సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా? Yes. చలో.
సో వాసవి చెప్పాను కదా ఇందాక నేను యాపిల్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి సురేష్ నాన్ గారి యూనివర్సిటీలో ఉందని. సో అదే ఇప్పుడు నేను చూపించబోతున్నాను, ఎలా ఉంటుందో చూపిస్తాను. చలో. సో ఇదే వాసవి యాపిల్ ట్రైనింగ్ సెంటర్. అయితే ఇక్కడ ఓన్లీ సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీలో నాట్ ఓన్లీ యాపిల్ ట్రైనింగ్ సెంటర్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి విత్ హై ఎండ్ టెక్నాలజీస్ యూస్ చేసి. అంతేకాకుండా ఫ్యాకల్టీ కూడా మనకి టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేసి వచ్చిన ఫ్యాకల్టీ, లైక్ యాపిల్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీస్లో వర్క్ చేసిన ఫ్యాకల్టీ ఇక్కడ ఎక్స్పర్ట్ టెక్నాలజీస్తో ఇస్తున్నారనమాట. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే 1300+ ఎంఎన్సీస్ కంపెనీస్తో వీళ్ళకి టైఅప్ ఉంది. లైక్ మనకి యాపిల్, గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీస్లో ప్లేస్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న తర్వాత స్టూడెంట్స్ ఏ మాత్రం ఆలోచించడం ఎందుకు చెప్పు. Exactly. గాయస్, ఎన్ని ఫెసిలిటీస్ ఉండి ఇంత మంచిగా ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేసిన తర్వాత మీరు లేట్ చేస్తే మాత్రం మనం ఏదో మిస్ అయిపోతాం. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్స్ కోసం అప్లై చేయండి. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. కీర్తి, అసలు ఏంటి ఈ ఏఐ ట్రైనర్ టీచర్స్, ఏఐ ట్రైనర్ రోబోట్స్, అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్లీ ఇందాక నేను చెప్పాను కదా, అరస్తు శర్మ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే కేంబ్రిడ్జ్లో చదివేసి వచ్చి మైక్రోసాఫ్ట్లో ట్రైన్ అయ్యి వచ్చి ఇక్కడ ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశారని, అదే ఏస్ట్ టెక్నాలజీ అని. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏఐ వచ్చి మనకి టీచర్స్ లైక్ ఏఐ ట్రైన్డ్ టీచర్స్ కావచ్చు, ఏఐ ట్రైన్డ్ రోబోట్స్ కావచ్చు, టీచింగ్ అనేది ఏఐ ద్వారా ఇస్తారనమాట. సో ఇప్పుడు నీకు తెలిసిందే కదా, ఏఐ లేనిది ఏది జరగట్లేదు యాక్చువల్లీ. సో ఆ టెక్నాలజీ యూజ్ చేసి ఇక్కడ వీళ్ళు స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరుగుతుంది విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసి కానీ, లేదంటే హై అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, క్లాస్ రూమ్స్. అండ్ ఈ ఏఐ టెక్నాలజీస్ కూడా వీళ్ళు ఎలా అంటే ప్లేస్మెంట్స్కి ఉపయోగపడేలాగా, లేదంటే ఆ రోబోటిక్స్ని కానీ ట్రైన్ చేసి టీచింగ్ ఇస్తున్నారు కాబట్టి. అండ్ సో ప్లేస్మెంట్స్ కూడా అలాగే వీళ్ళకి టైఅప్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏఐ ట్రైన్డ్ టీచర్స్ కూడా యాపిల్ సెంటర్ నుంచి వస్తారు. అండ్ ఇంకోటి వీళ్ళు ఇన్ సపోర్ట్ స్టూడెంట్స్కి ఎవరైతే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి 1 year వరకు ఇంక్యుబేషన్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇంక్యుబేషన్లో యాడ్ చేస్తున్నారు వాళ్ళకి. సో అలా కూడా వీళ్ళు ఈ ప్రోగ్రాంలోనే అది యాడ్ చేశారు. సో ఎంత ఇంట్రెస్టింగ్ అండ్ చాలా చాలా లేటెస్ట్ టెక్నాలజీని యూస్ చేస్తూ స్టూడెంట్స్ని అలా ట్రైన్ చేస్తూ డెఫినెట్గా మీకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పేసి మంచి మంచి కాన్సెప్ట్స్తో, మంచి మంచి ప్రోగ్రామ్స్తో సో మన సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీ వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలుగుతారో అంతవరకు ఇవ్వడానికే ట్రై చేస్తున్నారు గైస్. సో మీరు ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసేయండి. సో ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ కమ్ టు సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీ. ఈ ఏస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి చదివించేటప్పుడు దే ఆర్ ఆల్సో ఇంక్లూడింగ్ సెమినార్స్, బూట్ క్యాంప్స్ అండ్ సిమ్యులేషన్ సెంటర్స్ అండ్ ఇంకా మనకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్స్, ప్రాక్టికల్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అనమాట. నువ్వు ఎక్కడైనా చూసుంటావు అంటే ఇది ఎంత మాన్యువల్ గా జరుగుతుంటుంది యాక్చువల్లీ. అండ్ నార్మల్ ఐఎన్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఏఐ ద్వారా చేస్తున్నారు కాబట్టి సో స్టూడెంట్స్ కి ఇంకా ఎక్కువగా అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అనేది ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. Kirti, BTech in CSE with 5 major programs like AI, ML, Cloud, Data Science, Cyber Security and Software Engineering. ఇవన్నీ కూడా వేరే కాలేజెస్లో కూడా ఉంటాయి. సో ఇవి చూసి మేము ఈ యూనివర్సిటీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అని చెప్పేసి ఒక డౌట్ వాళ్ళకి రేజ్ అవ్వచ్చు. కానీ ఇవి కాకుండా ఇంకా అడ్వాన్స్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ ఏమైనా ఉందా? ఐ అండర్స్టాండ్ యువర్ డౌట్. యాక్చువల్లీ ఏంటి అంటావు నువ్వు, ఇవన్నీ కామన్ కదా, ఏ యూనివర్సిటీలో అయినా ఆఫర్ చేస్తారు అని అంటున్నావు. బట్ ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే ఇన్ ఏస్ట్ వెన్ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ విత్ ఏఐలో సిఎస్సి నువ్వు ఇప్పుడు అన్నట్టు ఏఐఎంఎల్ ఇవన్నీ క్లౌడ్ ఇవన్నీ ఉంటూ కూడా వీళ్ళు ఇక్కడ అంటే నువ్వు ఫ్యూచర్లో డౌట్ రావచ్చు, నెక్స్ట్ మనకి జనరేషన్లో ఏఐ వర్క్ అవుతుందా లేదా అని డౌట్ వస్తుంది ఎవరికైనా. సో ఇప్పుడు మనము ఓన్లీ ఏఐకి సంబంధించిన టెక్నాలజీస్ నేర్చుకుంటే మరి ఫ్యూచర్ ఏంటి అనే డౌట్ ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పర్టికులర్గా ఏస్టర్ డిపార్ట్మెంట్లో ఏఐతో ఈ టెక్నాలజీస్తో పాటు అంటే 5 మేజర్ కోర్సెస్తో పాటు 5 మైనర్ కోర్సెస్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే ఫర్ సపోజ్ ఇఫ్ స్టూడెంట్ ఇస్ చూసింగ్ సిఎస్సిలో ఏఐఎంఎల్ తో తీసుకున్నతో పాటు సో 9 మైనర్ ప్రోగ్రామ్స్ వచ్చేసి రోబోటిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్, ఇండస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజైన్, ఫిన్టెక్, నానో టెక్నాలజీ, చిప్ అండ్ సెమీ కండక్టర్స్, స్మార్ట్ సిటీస్ అండ్ స్పేస్ టెక్నాలజీస్. ఈ ప్రోగ్రామ్స్ ని కూడా వాళ్ళు సిఎస్సి ఎంఎల్ తో పాటు ఇవన్నీ కూడా చూస్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్.
సో కీర్తి, ఇందాక మనము యాపిల్ ల్యాబ్ చూసాము, ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ ల్యాబ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మన కోసం కొంతమంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ కాలేజ్ జర్నీ ఏంటి, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కటి కూడా మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పాటు ల్యాబ్ కూడా ఎలాగుందో మన ఆడియన్స్కి చూపిద్దాం. మాతో రండి. హాయ్ హాయ్. హలో, నమస్తే. సో ఇప్పుడు నేను కొన్ని టాపిక్స్ మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. హాయ్, మీ పేరు? నా పేరు బి స్వామి. బి స్వామి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వచ్చింది నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, ఫ్రమ్ ఏం తెలంగాణ. చదువుతున్నారు? నేను ఇప్పుడు కరెంట్లీ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా. ఎలా తెలుసు యూనివర్సిటీ గురించి? నాకు ఈ యూనివర్సిటీ గురించి కాన్ఫిడెంట్ నుంచి తెలిసింది. ఓకే. ఇట్లా ఒక యూనివర్సిటీ ఉంది, దాంట్లో ఏ స్ట్రీమ్స్ ఉన్నాయి, ఇట్స్ బెస్ట్ ఫర్ ప్లేస్మెంట్ అయినా, ల్యాబ్స్ అయినా, కొన్ని మంచి ఎడ్యుకేషన్, కరికులం, కల్చర్. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే చాలా అమేజింగ్గా ఉన్నాయి అని చెప్తున్నారు. సో నువ్వేం చెప్తావు నేను అడిగితే ఒక స్టూడెంట్గా? ఇక్కడ థర్డ్ ఇయర్ నుంచి, మన సెకండ్ ఇయర్ నుంచే మనకి ఏమంటారు ఇండస్ట్రియల్ రిలవెంట్ ప్రాజెక్ట్స్ చేపిస్తారు. ఆ ప్రాజెక్ట్స్ బేస్ మీద మనకి ఏమంటారు ఇంటర్వ్యూస్ జరుగుతాయి, మనకి ఇవాల్యుయేషన్ జరుగుతుంది, మనకు ఛాన్స్ వస్తుంది. థర్డ్ ఇయర్ నుంచి, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ నుంచి మనకి ఇంటర్న్షిప్స్ అట్లా ట్రై చేసుకోవడానికి కాలేజ్ వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా మనకి మంచి మంచి టైప్స్ తోటి మంచి మంచి ఇంటర్న్షిప్స్ కోసం మనకి రెడీ చేస్తారు. సో నువ్వు దేంట్లో యాక్టివ్గా ఉంటావు బాగా, అంటే స్పోర్ట్స్లోనా, సబ్జెక్ట్లోనా? సబ్జెక్ట్లో అంటే స్పోర్ట్స్ ఆడవు అంటే నేను ఎంత ఆడను అంతగా. ఓకే, ఫైన్. ఇంకొంతమందితో మాట్లాడదాం. సో నెక్స్ట్, హాయ్. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కార్తీక్. నేను హైదరాబాద్ నుంచి, ఫ్రమ్ తెలంగాణ. ఓకే. సో అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి అంత స్పెషల్ ఏముంది మీ యూనివర్సిటీలో? అంటే నాకు ఇంటర్మీడియట్ తర్వాత కాన్ఫిడో వాళ్ళు అప్రోచ్ అయ్యి యూనివర్సిటీ గురించి మొత్తం A to Z చెప్పి, మా పేరెంట్స్తో మాట్లాడి అలా పంపించారు. ఏ గ్రూప్లో జాయిన్ అయ్యారు మీరు? బీటెక్ CSE AML. ఓకే. సో ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నారు? ఒక స్టార్టప్ ఏదైనా స్టార్ట్ చేసి దాంట్లో బిజినెస్ రన్ చేద్దామని చూస్తున్నాను. సో పెద్ద పెద్ద MNC కంపెనీస్ కూడా మీ యూనివర్సిటీతో టైఅప్ అయ్యాయి అని చెప్తున్నారు. అవును. సో దాని గురించి నాకేమైనా చెప్తావా? మాకు ప్రతి సెమిస్టర్లోని అండ్ ప్రతి మంత్కి ఒక ఇండస్ట్రియల్ విజిట్స్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్కి కూడా తీసుకెళ్తారు. అక్కడక్కడ అంటే ప్రజెంట్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి, AI గురించి, AI సమ్మిట్ గురించి అన్నీ యూనివర్సిటీ వాళ్ళు చూసుకొని ఇట్లా అప్రోచ్ అయ్యి చూపిస్తారు, ఎక్స్ప్లోర్ చేస్తారు. ఓకే. సో మీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్తావా, లేకపోతే కాన్ఫిడో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తావా, లేదా ఇంత మంచి కాలేజ్లో చదువుతున్నందుకు మీ కాలేజ్కి థ్యాంక్స్ చెప్తావా? కాన్ఫిడో వాళ్ళకి అట్లా పేరెంట్స్కి కూడా థ్యాంక్స్ చెప్తా, ఎందుకంటే ఇంత మంచి కాలేజ్లో జాయిన్ చేయించారు. ఓకే. సో ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకునే అప్కమింగ్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు? కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు అని చెప్తాను. 1 వర్డే అండి, మేము పెద్దగా మాట్లాడము, 1 వర్డ్ ఆన్సర్స్ ఇస్తాం. సో 2 మార్క్స్ వేసుకోండి, 5 మార్క్స్ దానికి. సో ఇంకొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడి ఇంకొన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకుందాము. సో అప్పటి వరకు మీరు ఏం చేయాలో తెలుసు కదా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ డీటెయిల్స్ తీసుకోవాలి. అండ్ అడ్మిషన్స్ ఓపెన్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టూడెంట్తో కూడా మాట్లాడి తెలుసుకుందాము. హాయ్ మా. హాయ్ మేడం. యా, నీ పేరు? నా పేరు సచిన్. ఓకే. ఏ సెమిస్టర్లో ఉన్నావు ఇప్పుడు? ఇప్పుడు 6th సెమ్ ఏం చదువుతున్నావు? బీటెక్ కంప్యూటర్ సైన్స్. ఓకే. సో ఈ యూనివర్సిటీ గురించి నీకు ఫస్ట్ ఎలా తెలిసింది అసలు? నాకు ఫస్ట్ అయితే యూనివర్సిటీ గురించి ఒక అన్నోళ్ళు చెప్పారు, అంటే వాళ్ళ ద్వారా ఇక్కడ జాయిన్ అయినా, కన్సల్టెన్సీ వాళ్ళు కూడా. పేరు రామరెడ్డి. ఓకే. అండ్ జాయిన్ అయిన తర్వాత జస్ట్ కాలేజ్ ఎలా ఉందో తెలియదు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కాలేజ్ బాగుంది తెలిసింది. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ నీకు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అంటే, దూరం నుంచి వచ్చేటప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి, ఇక్కడ స్టడీస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, అది మనకి ఇన్ ఫర్దర్ జాబ్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఎలా హెల్ప్ అవుతుందని. ఇక్కడికి వచ్చినాక నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు యాక్చువల్లీ ఫ్యాకల్టీ గురించి కానీ స్టడీస్ గురించి కానీ? అంటే నేను ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు అంటే ఫ్యాకల్టీ ఏం బాగుండదు, అసలు ప్లేస్మెంట్ ఉంటాయా లేదా అనేది నాకు డౌట్ ఉండేది. ఇంకా వేరే న్యూ కొత్త స్కిల్స్ అనేది ఏమైనా నేర్పిస్తారా లేదా అనేది డౌట్ ఉండేది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా బాగానే చెప్తారు. ఇంకా ఇక్కడ యాపిల్ ల్యాబ్ అనేది ఉంటుంది, సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మీకు చాలాసార్లు డౌట్స్ వస్తూ ఉంటాయి ఏమైనా సబ్జెక్ట్స్ చదివినప్పుడు, కొన్నిసార్లు అర్థం కాదు, అండ్ అలాంటప్పుడు ఫ్యాకల్టీ మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ అసలు? అలాంటప్పుడు అయితే వాళ్ళని డైరెక్ట్ కలవచ్చు. ఓకే. ఎవ్రీ ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుందా?
ప్రతి ఒక్కరిని మీకు అటెన్షన్ ఇచ్చి మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తుంటారు? క్లారిఫై చేస్తారు. ఓకే. సో ఇక్కడ మనకి అంటే మీకు తెలియని లాంగ్వేజ్లో కదా ఇక్కడ వచ్చే స్టేట్ అంతా కూడా తెలియని లాంగ్వేజ్, మన తెలుగు వాళ్ళకి ఇక్కడ రావాలి అనుకునే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తావు, ఏం చెప్తావు? అంటే భయపడాలి. వాళ్ళకు అనేది ఇక్కడ నార్త్ కాబట్టి హిందీ అనేది ప్రాబ్లం ఉంటుంది. అయినా మన వాళ్ళకు ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళు టీచ్ చేసేది ఇంగ్లీష్నే టీచ్ చేస్తారు. ఫ్రెండ్స్లో మాట్లాడాలంటే హిందీ అనేది రాదు. ఇక 1 year తర్వాత అన్నీ ఇంప్రూవ్ అయిపోతుంది. వాళ్ళతో కలిసి బాగానే మాట్లాడతాం, ఇక బాగానే ఉంటుంది. రైట్. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్టడీస్ ఇంకా ఇది కాకుండా ఇంకా హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ కానీ లేదంటే ఫుడ్ విషయం కానీ లేదంటే హాస్టల్స్ ఇలాంటివన్నీ ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? హాస్టల్ విషయం వస్తే ఇప్పుడు హాస్టల్స్ అనేది ఏసీ రూమ్స్ ఉంటాయి. ఇంకా ఫుడ్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ. ఇంకా బయట స్ట్రక్చర్ అంటే గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఇంకా ఇవి చాలా ఇయర్కి చాలా ఈవెంట్స్ జరుగుతాయి ఇక్కడ. ఓకే. క్యాంపస్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి, అందులో చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. క్రికెట్ కూడా జరుగుతుంది ఇక్కడ. ఇంకా ఇక హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది, అది ఫ్రీ అవైలబుల్ ఉంటుంది. ఓకే. ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది బయట, అది కూడా ఫ్రీ అవైలబుల్. ఓకే. యా. సో ఫర్ వెల్ఫేర్ ఎలా ఉంది, స్టూడెంట్స్ వెల్ఫేర్ సిస్టమ్ ఎలా ఉంది ఇక్కడ? స్టూడెంట్ వెల్ఫేర్ సిస్టమ్ అంటే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ మా. నెక్స్ట్ స్టూడెంట్తో మాట్లాడదాం. హలో అమ్మా, హలో మ్యామ్, నీ పేరు? అభిజిత్, అభిజిత్. ఎక్కడి నుంచి వచ్చావు? కామారెడ్డి. కామారెడ్డి. ఎలా తెలుసు కాలేజ్ గురించి? కన్సల్టెన్సీ ద్వారా తెలిసింది. ఓకే. ఏ స్ట్రీమ్ చదువుతున్నారు మీరు? బీటెక్. బీటెక్. సిఎస్సిఐ. ఓకే. ఎలా అనిపిస్తుంది టీచింగ్ వీళ్ళది? ఓవరాల్ బాగానే ఉంది. ఓకే. సో టీచింగ్తో పాటు స్పోర్ట్స్, గేమ్స్, యాక్టివిటీస్ అవి ఎలా ఉన్నాయి? ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేపిస్తారంటే వీక్లీ వన్స్ అట్లా మంత్ అయితే ఉంటుంది. ఇంకా స్పెషల్లీ స్పోర్ట్స్ ప్రెషన్ ఒకటి ఉంటుంది. ఇంకా ఈవినింగ్ ఎవడైనా వచ్చి ఆడుకోవచ్చు గేమ్. ఓకే. సో ఇవే కాకుండా చాలా మంది దూరం నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ కోసం హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది? ఓవరాల్ అయితే పర్వాలేదు. అంటే ఇప్పుడు మన ఇది నార్త్ ఫుడ్ కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సౌత్ తో కంపేర్ చేస్తే. ఒకవేళ మీకు పెద్ద రైస్ వేరే తినడం ఉంటే పర్వాలేదు, తినచ్చు. ఓకే. స్పైసీ ఎక్కువ తినరు కదా. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. బాగానే ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా మంచి ఎంఎన్సీ కంపెనీస్లో? ఓవరాల్ ఒక అన్న అయితే సెలెక్ట్ అయ్యాను, అంటే రీసెంట్లీ 3rd 4th సెమ్ అన్న. ఇంకా నడుస్తున్నాయి డ్రైవ్స్, కంపెనీస్ వస్తున్నాయి. ఓకే. సో వస్తూనే ఉంటారా, అంటే రిక్రూటింగ్ జరుగుతూనే ఉంటుందా? జరుగుతుంది. ఇంకా ఓవరాల్ ఇంకా ఎలక్ట్రిక్ సెక్షన్స్ కూడా పెడుతూ ఉంటారు, బయట నుంచి వస్తారు. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ టైమే ఒక హాట్స్టార్ క్లౌడ్ మొత్తం మేనేజర్ వచ్చిండే. ఓకే. ఏంటిది హాట్స్టార్ అంటే? అంటే జియో హాట్స్టార్ ఉంటుంది కదా, వాళ్ళ క్లౌడ్ ఎవరైతే మేనేజ్ చేస్తారో వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కరెంట్ టెక్నాలజీస్ ఏంది. ఆంటర్ప్రెన్యూర్ వస్తారు, స్టార్టప్స్ వస్తారు. మొన్ననే ఆస్టర్ ఆల్ఫా ఒకటి జరిగింది, హ్యాకథాన్ కండక్ట్ చేస్తారు, అన్నీ జరుగుతాయి. సో కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకునే మీ అప్కమింగ్ ఫ్రెండ్స్కి నువ్వేం చెప్తావు? జాయిన్ కావచ్చు అని చెప్తా. జాయిన్ కావాల్సిందే అని చెప్తావా? వాళ్ళు ఎందుకు అని అడిగితే? అంటే వేరే కాలేజెస్తో పోలిస్తే ఎందుకు ఇక్కడే జాయిన్ అవ్వాలి అని క్వశ్చన్ రేజ్ అయితే నువ్వేం చెప్తావు? వీళ్ళు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ బాగుంటాయి. ఎందుకంటే అంటే ఓన్లీ స్టడీస్ కాకుండా వేరే దాని మీద దాశ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, ఫోకస్ అవేటివి అనేది. ఇంకా అదే కాకుండా సిఓస్ వచ్చి అంటే పెద్ద పెద్ద ఇది ఉన్నోళ్ళు, ఇండస్ట్రియల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు వచ్చి చెప్తారు మనకు. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్క స్టూడెంట్ నుంచి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మీరు కూడా జాయిన్ అవ్వాలి అని అంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. ఒకసారి క్యాంపస్ విజిట్ చేసే ఆప్షన్ కూడా ఉంది మనకి. సో క్యాంపస్ విజిట్ చేసి దగ్గరుండి మీరే చూడొచ్చు ఒకసారి, అండ్ ఫ్యాకల్టీతో కూడా మాట్లాడొచ్చు మీరు. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, అసలు ఎలా చెప్తారు ఏంటి, ల్యాబ్స్ గురించి కానీ, ప్రోగ్రామ్స్ గురించి కానీ, కోర్స్ డీటెయిల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనకి కాలేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇవే కాకుండా ఇంకొంతమంది స్టూడెంట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటో తెలుసుకుందాము, ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అంతవరకు మీరు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసేయండి. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ డీటెయిల్స్ తీసుకోవచ్చు అండ్ కాలేజ్ని కూడా విజిట్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ సీట్ రాలేదు అని చెప్పేసి మీ డ్రీమ్స్ ఆగిపోవాల్సినంత అవసరం లేదు. మీరు తీసుకునే డెసిషన్ మీ ఫ్యూచర్ని
ఇంకా స్ట్రాంగ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. మీ ర్యాంక్ కంటే కూడా ఇంపార్టెంట్ మీరు తీసుకునే డెసిజన్, మీరు చూస్ చేసుకునే యూనివర్సిటీ అండ్ మీరు నేర్చుకునే స్కిల్స్. సో ఇవన్నీ కూడా మనకి ఒకే చోట ఉండాలి అని అంటే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీ, జైపూర్, రాజస్థాన్. సో లేట్ చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ అడ్మిషన్ని బ్లాక్ చేసుకోండి. సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీలో ఏస్టర్ ప్రోగ్రామ్ ఎంత స్పెషాలిటీ మనందరికీ తెలుసు. మరి అలాంటి ప్రోగ్రామ్ని డిజైన్ చేసి అండ్ ఇక్కడున్న స్టూడెంట్స్కి కూడా ఒక డిఫరెంట్ లైఫ్ అండ్ దాని ముందు కూడా తీసుకెళ్తూ ఉన్నా మరి దాని క్రియేటర్ అయిన అరుస్తు శర్మ గారు ఇప్పుడు మనతో పడ్డారు. మరి ఆయనతో మాట్లాడదాం. అండ్ సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీలో చదువుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అడిగి తెలుసుకోండి. Hi, sir. Hello. Hello, sir. So nice to meet you. Yes. Yes, sir. And we are hearing an Easter program, especially from the Suresh Gyan Vihar University. Yes. What exactly is the Easter program? Yes. So, Esther is one of the most advanced BTech of India. So we've created it because the world of AI is changing. So in 2030, from now, if a student joins today, Yeah. they'll be graduating in 2030. And in 2030, the world of computer science and BTech will be completely different. Yeah. As how we've seen, AI has changed how coding is done, software engineering is changed. All the industry that is India is dependent on is completely transformed. So now what is needed is that students of the future, engineers of the future, are trained in a different way. They're not trained like traditional colleges where you study on a classroom board and you sit in front and give exams, because you will not get a job that way. If you want a job in 2030, you have to be prepared like you're prepared in in US institutions or in Y Combinator, in actual engineering industry places. So like when you graduate in a BTech, you have to go to a TCS and they train you for something for a year and then you become someone who's useful. Exactly. What we want to do is do that from day one. So Okay. while you're here for 4 years of BTech, you become a 4-year industry senior. That's only how you will get a job in 2030. You have to be prepared for the future of AI, and that's why Esther is created. Okay. Yeah. Okay, what are the programs introduced in this Esther program courses? So Esther has two types of programs. One is our flagship program. So Okay. there is program is called BTech AI with Shodh AI. So Shodh AI is a company founded by me. We are an India AI mission company. We work very closely with the Indian government. We are one of the 10 companies selected by the Indian government to build India's foundational models. And so we work very closely with Google and Nvidia. They, their engineers work with our engineers. They are giving us a lot of cloud and funding and investment. So what we've done is that we want to create the future AI engineers who we want to work for us. Okay. We want that people who will come out of this course will be people who join our company. Okay. So these 4 years, we've created a course called BTech AI Shodh AI, which will be a very highly selective course. Only 60 students can join in this. The admissions are done through very selective interviews by actual engineers. And once you're in this course, you do 4 years of internships basically in Shodh AI itself. And you're building large language models, you're building the frontier AI. The second course is the premier BTech course of Esther by Gyan Vihar, in which course you're offered majors in different types of fields and minors in different types of fields. How we have created this course is looking at how the job scene will be in 2030. Okay. So in 2030, you have to be special type of engineer. So if you want a job in say fintech industry, you should be a fintech AI engineer. So to Exactly. do that, what you do is you select a major in say software development Right. and minor in fintech. So you will get a BTech in software development, minored in fintech. Fintech. So just like that, we've created 8 different BTech types of BTechs that you can choose and build your own BTech while you're studying here. And this is one of the most advanced types of BTech that are possible to do. We can very proudly say that if you look at our curriculum for the 4 years that we've created, it is one of the best curriculums that I've ever seen. We worked very hard to create it. Okay. The types of teachers that we're bringing in are senior engineers who actually work in industry. So not just academic teachers, theory teaching, but learn from actual engineers who are coming from Amazon and Google and Nvidia, but teaching you how to build real AI and software. Okay. So why should a student Yeah.
choose Oster compare with the other universities in India? Yes. So, going to the same point that most universities are not prepared or not updating their curriculum in a way they should, because AI has changed computer science completely. So, whenever a student is going to engineering today, they should really be aware of where they're going, because Exactly. just getting a degree will not be enough. If you want a job, if you want to create a career, if you want to create a startup, for all of that, you need to be with the people who are creating AI, who are creating the future of technology. So the best benefit that you get out of being at Esther by Gyan Vihar is that you get to work with the people who are building the next AI, who are building the next software, who are building the next technology of this field. So that's the advantage. Okay. And sir, nowadays we are seeing day by day the completely the technology also is changing. Yes. And also, what's the vision of this? Sir? Yes, exactly. So the vision is basically this, that an engineering college should not be like a school. Like it's not a school. Like we've Right. done the school, we've all done the 12th standard. Yeah. But now what you need to do is to be at the office basically. Like can we simulate an office workspace within the university? So the 4 years that you're here, treat it as 9 to 5 of your job. So when Right. they're here, they're working together in a group to build some software. So they will spend say 2 months building a software. So that is a experience gain. So they can put in the CV, not that I did this course and I got this number, but that I actually made this software that people use. I actually made this AI. I actually made this specific technology that people can use. So that is the advantage here, that we're treating it as a workspace. That you will come here, you will work with senior engineers. They will tell you what was wrong, what you're doing, what is correct you're doing. Because a real engineer is developed by actually working, not by reading. You can't read engineering. You have to fail at it. You have to fail a lot of times. So that is the point of what Esther is. Okay. How you got this idea? So basically, from my own, learnings and how I talked to people, how I, explored the people who I was hiring, and I saw that most of them had a similar CV. Everyone had the same CV. Yes, exactly. We could not select anyone. So, like my point was like, if I want people in my own company, how would I train them? Exactly. And if they had 4 years, 4 years is a very long time to train. Like we are all at the same, mental level after 12th standard. But it all depends on what you're doing in that 4 years. In that 4 years, you can become a senior engineer or you can stay, a junior person who just knows some theory. So the point is, spend 4 years very wisely. Keep working on real things. Get real experience. Fail at a lot of engineering, and eventually you will become a real senior engineer that any industry can hire. As an industry person, I would want someone who can actually contribute to my company on the first day I hire them, rather than paying for them 1 year without any outcome. Okay. Yes. Okay. A part of this, why students choose Suresh Gnan Vignan University? Yes. So why Esther has been opened at Gyan Vihar is basically because Gyan Vihar is one of the most growing and fastest growing institutions in North India and in India. We are NIRF ranked top 120 in the country. We are NAC A+ institution. It's set up right at the center of Jaipur. So like if a lot of people and industries who we have to call here to teach the students, to work with the students, airport is 10 minutes away. Exactly. And Jaipur is a very peaceful place to study and to grow into an engineer, because I keep traveling to Bangalore, Hyderabad, Delhi, and it's great to to go and talk to people, but it takes you like in one day you can just do one meeting, you're stuck in traffic the whole day. What is the outcome that is actually coming out of it? So Jaipur is a very peaceful town where there is technology, yet it hasn't been overblown with population. So I think as a location it is great. Yes. SGVU is amazing in how it's focused on R&D. We are one of the only institutions, I would say, in Rajasthan that is so highly R&D focused. We have around 5 scientists who are top 2% by Stanford ranking of scientists. We have around 1,000 plus papers, scientific papers being published by professors here. We have world class robotic labs, scientific labs, biology labs. So, and this Esther program is getting highly beneficial for being part of Gyan Vihar, is because
all of the minors that we are offering. So what in one way a student can do BTech in say AI and minor in bioinformatics. So for that, what do you need? You need a real bioinformatics professor to also teach it. Yeah, So Gyan Vihar has that, like one of the leading professors. We are teaching say do BTech in geoinformatics, but minor in say like biology or a smart city or the future niche areas like nanomaterials, fintech. So you get those opportunities because we have the broader sense of professors that are researching in these fields who are experts in these fields. So engineering is one side, and then creating a niche area so you can become someone who gets jobs in those niche areas. You're expert in 4 years in not just one field, but in 2 fields. So your job is basically guaranteed that you are one of the senior people of that field. So that was the main core concept why we did this at Gyan Vihar. yeah. Coming to the India wise, it is Yeah. okay. Yeah. But while going to the abroad also, Yes. is it helpful to the students? Yes. Yes, so there's two ways this is very helpful. One, the curriculum that we've created, the way we are teaching, when you're someone who's trying to become a world-class engineer, which India needs to do now because we've always tried to be servicing to the world rather than creating products. Gyan Vihar and the collaboration with Shodhya and how Esther is functioning, we train the students at the basics of it to create things rather than just learning and cramming things. On the other side, we have tied up with a few international universities wherein what we want to give is students the opportunity to go out and broaden their perspective and even get jobs outside. If they want to build a career in say US or UK or Europe, they have opportunities wherein they can do 2+2 or 3+1 degrees. So you spend 3 years here and 1 year there. So you get degrees from both the institutions. So when you're on a student visa outside, you get to work for a year. You can get that type of experience. In Europe, you can do I think maybe 2 years of work. So it depends on what country. But we have tied up with one of the top most institutions. We have a university called Roosevelt in Chicago, who's very closely working with us. They're doing research with us also, and they're picking around 50-60 students from Gyan Vihar BTech to their institution. We have Louisville University in the US who's doing the same thing. So this type of program is created where different types of students who envision their lives in different ways. Someone wants to be a leading engineer. You choose BTech AI with Shodhya. If you want to be someone who wants to create a career outside of India, you can choose that program. If you want to be someone who wants to be in a niche area, you choose the majors and minors accordingly. So it's for everyone, and it's covering all types of future of how engineering would be. Other than the certifications which Gyan Vihar is providing, what are the certifications you are giving from your side? Rather, it may be in Esther or else in any degree that they are choosing. Yes, so in Esther, we have different types of tie-ups in how we are delivering specific courses. So, for example, we are one of the few institutions in the world who have tie-up with Apple. So we have a lab, a training center with Apple itself, and Yes. Apple has given Gyan Vihar the authority to give certifications from Apple. So these type of courses are specialized in software engineering, iOS engineering, specific to the Apple ecosystem, and it makes it easier for you to either get jobs inside of Apple, or there are very highly niche jobs that are very few people in the country can do it because they don't have certificates. So if you want to be an iOS engineer, it really benefits that you've done an Apple certificate. Then for cloud engineering, we have very close tie-ups with Google, and we call it the Learning Center by Google, which is an authorized center, and they give our students huge amounts of like crores of cloud credits to just do research and development, and they can waste it. So it's just to learn and fail at it, and the teachers who are coming to teach it are Google certified cloud architects, like 10 years seniors in the field. So that then for cyber security, we have a specific course in tie-up with something called EC Council. So if you want to be a real cyber security engineer, this is the gold standard of it. It's called the EC Council. So if you have that certificate, anyone would be like, this is a good cyber security architect. So we've tied up with these industries to create, not just the type of learning that we want to provide, but also they need the authority also to say that, see, I've trained from the best, and the best people have authorized me to do it. Yeah.
you are providing a complete vision to the student Yes. for the future also. Yes. Yes. Yeah. Sir, recently you are participated in the AS summit with Narendra Modi, sir. So can you share the few experience with Yeah. PM Modi, sir? Definitely. So, as the founder co-CEO of Shodh AI, I got to represent the company at the India AI Summit. So initially, first we because we are part of the India AI model building program. So we are one of the top 10 companies only who they've selected, who they're supporting to build the foundation models of India. Yeah. With the others like Sarvam and the other companies. So initially, the Prime Minister had invited us to his home where he'd given us at the Seven Lok Kalyan Marg, and he'd given us around 1.5 hours to listen to us and talk to us about it. And he was very very deeply knowledgeable about the field. Also, he was giving ideas also and very open to listening. And we also suggested some things to which he said that yeah, definitely these are things that we should inculcate in the program. And at the AI Summit, I was part of the inauguration ceremony where he was going through the summit to check on what the work has been done, and I was the second person he met at the summit, and we were able to show to him. He spent around 4-5 minutes there also with us, asked our questions. Even there's a path that they usually give for the Prime Minister to go. Yeah. So normally they'd put like a arrow. So the arrow was like very far away. So he was like supposed to stand there, but to listen to me, and my screen was here. So he came like right here and he was like, Yeah. show me what you're doing. And First of all, last time you just congratulations showed it for and- that. Yes, on that. congratulations. So it was a great experience, and definitely I think that support has helped us in building the company further. Yeah. Yeah. Recent times also they also showing a great vision for the Indians in the AI, especially in the AI industry. Yes. Yeah. Recently, NVIDIA has visited this university. What was the like agenda, or what was the like motto on visiting on this? Yes. So we are very closely connected in the ecosystem of NVIDIA from Gyan Vihar also, and from Esther and Shodh AI also. Okay. So at Gyan Vihar, we were inaugurating our a laboratory that we call the NVIDIA AI Lab, Okay. where we are training students to be the future AI engineers. So we have access to GPU and GPU clouds that the NVIDIA people are providing. And the most important thing is they're providing the expert engineers who will come and teach our students. So Okay. those are the kind of tie-ups we think are very relevant for the future of how AI engineers will be built. So students who get to come here, we are one of the few people who can offer, NVIDIA GPUs and the training on top of it. So yeah, so that was the main aim of what NVIDIA did here. Yeah. Yeah. So okay. We are very glad actually. Yes. And you're showing a great mark in the AI industry, Yes. especially in India, through your company Shodh AI. And thank you so much for spending a time with us, sir. Thank you so much, Sangya. Thank you so much. గాయస్ మరి చూస్తున్నాం కదా, సో కంప్లీట్ గా మన తెలుగు స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి జాయిన్ అయితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో వాళ్ళ ఫ్యూచర్ కి, మరి అండ్ సర్టిఫికేషన్ వైజ్ కానీ, అండ్ అలాగే Especially AI. ప్రోగ్రామ్ Yes, వైజ్ కానీ, yes. ఏ తరపు నుంచి కానీ ఇలా బోల్డ్ అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి సో ఇంతకంటే నిదర్శనం మరొకట్లేదు. సో లేట్ చేయకుండా వెంటనే అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీ అడ్మిషన్ ని బ్లాక్ చేసుకో. అండ్ ఆల్ ది బెస్ట్. Yes.